నమస్తే. దేశమంతా మొన్న టీవీకే విజయ్ పార్టీ గెలిచిన తర్వాత, విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తమిళనాడు వైపు చూసింది. అసలు ఎట్లా సాధ్యమైంది ఇది అని చాలా పెద్ద ఎత్తున డిస్కషన్స్ జరిగినాయి. సో ఇప్పుడున్న చర్చ, ఇప్పటి వరకు ఉన్న చర్చ ఏంటంటే, అతి సామాన్యుడు ఎలాంటి డబ్బులు ఖర్చు పెట్టకుండా అణగారిన వర్గాల నుంచి వచ్చిన ఒక వ్యక్తి నిజాయితీతో పోరాటం చేసి గెలవగలిగిండు, ప్రజలు నిజాయితీకి పట్టం కట్టిరు అన్నది ఇప్పుడు జరుగుతున్నటువంటి డిబేట్. అసలు విజయ్ పార్టీ ఈ స్థాయిలో సీట్లు గెలిచి ముఖ్యమంత్రి కావడానికి అసలు ఎట్లా సాధ్యమైంది, ఇది అసలు నేపథ్యం ఏంటి అన్నది ఇక్కడ మనం ప్రధానంగా డిస్కస్ చేయాలి. సో ఆ ఇన్నర్ సోల్ ఏమున్నది, ఇన్నర్ పాలిటిక్స్ ఏమున్నాయి, దీని వెనకాల ఎంత వర్కౌట్ జరిగింది అన్నది మనం డిస్కస్ చేయాలి. సో ఇది డిస్కస్ చేయాలంటే దీని మీద చాలా లోతుగా విశ్లేషించే వాళ్ళు మనకు కావాలి. సో అందుకే నేను డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని తీసుకొచ్చా. సో తను ఈ దేశము, ఈ రాష్ట్రము, పాలిటిక్స్, సామాజికంగా కావచ్చు అండ్ లీడర్ల యొక్క, పార్టీల యొక్క నేపథ్యము, వాళ్ళ యొక్క ఐడియాలజీ, వాళ్ళ భవిష్యత్, ఇవన్నీ ఆయన విశ్లేషించి చెప్తా ఉంటారు. కాబట్టి సో ఆయన అయితే నాకు పర్ఫెక్ట్ అనిపించింది. మాట్లాడదాం. నమస్తే విశారదన్ గారు. సో ఒక సామాజికవేత్తగా మాకు చెప్పే ప్రయత్నం చేయండి. సరే, పార్టీలు ఇదన్నీ మనం పక్కన పెడదాం. సో ఎందుకంటే ఇప్పుడు ప్రజల్లో ఒక రకమైన డిబేట్ ఉంది దీని మీద. సో విజయ్ పార్టీ అసలు చాలా అద్భుతము, సో తెలంగాణలో కూడా అట్లాంటి విజయ్ రావాలి, సో దేశంలో కూడా అట్లా మార్పు రావాలని ఒక భయంకరమైన చర్చ జరుగుతున్నది. సో దాన్ని మనం విశ్లేషించాలి పూర్తి స్థాయిలో. ఎట్లా సాధ్యమైంది విజయ్ ముఖ్యమంత్రి కావడం, విజయ్ టీవీకే పార్టీ గెలవడం అన్నది మీ అంచనా, మీ విశ్లేషణ ఏంటి? ఎందుకంటే ఒక సినిమా హీరో ముఖ్యమంత్రి అయ్యిండు, గతంలో కూడా అయ్యారు ఆయన, ఎంజీఆర్, జయలలిత కూడా ముఖ్యమంత్రి అయిన సందర్భం ఉంది. కానీ ఇక్కడ ఎవరు ఊహించలే. ఆల్రెడీ డిఎంకే అధికారంలో ఉంది, అన్నా డిఎంకే బీజేపీ అలయన్స్ అదొకటి నడుస్తున్నది. సో ద్రవిడ ఐడియాలజీ అక్కడ చాలా బలంగా ఉంది. ఇంకా రెండు పార్టీలు కాకుండా వేరే వాళ్ళకి అసలు అవకాశమే ఉండదు. సో ఈయన ద్రవిడ ఐడియాలజీ ఉన్న వాళ్ళ యొక్క నాయకుల ఫోటోలు పెట్టి ప్రచారం చేసినా ఈయననైతే ఆ కోణంలో చూడడానికి లేదు. కానీ ఎట్లా పాసిబుల్ అయింది విజయ్కి? ఇది ఎవరు ఊహించలేదు అసలు. అంటే బేసికల్గా ఏంటంటే సార్, తమిళనాడు అనేటువంటి రాజకీయంలో ప్రధానమైనటువంటి విషయం కథ, స్టోరీయా? ఏంటి కథ అంటే, ఒక స్టోరీని త్రూ సినీ మీడియా ద్వారా నేరేట్ చేసి ఒక కథా ప్రపంచాన్ని మానసిక ప్రపంచంలోకి పంపించి మనిషిని తయారు చేయడం, ఆ తయారు చేసిన మనిషిని రాజ్యంగా మార్చుకోవడం. అంటే ఇప్పుడు మనకి విజయ్ ఒక మాటలో చెప్పాలంటే, ఆ విజయ్ యొక్క విజయం అది అగ్రవర్ణాల విజయం, అణగారిన వర్గాల పరాజయం. అణగారిన వర్గాల పరాజయం, అగ్రవర్ణాల విజయం. ఎలా ఇది? ఇక్కడ మాంత్రికుడు విజయ్ కాదు, విజయ్ వాళ్ళ తండ్రి. ఓకే, చంద్రశేఖర్. చంద్రశేఖర్? సేనాపతి అల్బర్ట్ చంద్రశేఖర్. సేనాపతి అనే బిరుదు ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? హోల్ తమిళనాడులో దాదాపు 8,000 గ్రామాల్లో, అన్ని గ్రామాల్లో వెల్లలార్ అనేటువంటి, ఇక్కడ వెలమారెడ్లతో కమ్మలతో సమానమైన అత్యంత సామాజిక ఆధిపత్య కులం వెల్లలార్ కమ్యూనిటీ. అతిపెద్ద ఫ్యూడల్ కమ్యూనిటీ, 100 ఎకరాల భూస్వామ్య కులం అది. అలాంటి వెల్లలార్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాడే సేనాపతి అల్బర్ట్ చంద్రశేఖర్. ఇతని కొడుకే విజయ్. ఈ సేనాపతి వీళ్ళంతా రోమన్ క్యాథలిక్లో, మీకు ఆంధ్రాలో, కేరళలో రోమన్ క్యాథలిక్లోకి రెడ్లు, నాయర్లు వీళ్ళంతా పోతుంటారు. అట్లనే తమిళనాడులో హోల్ రోమన్ క్యాథలిక్లోకి వెల్లలార్ కమ్యూనిటీ ఉంది. అందులో ఓకే, రిలీజన్ పరంగా క్రిస్టియానిటీ, కులం పరంగా వెల్లలార్. ఈ వెల్లలార్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాడే ఎస్ఎస్ చంద్రశేఖర్. ఇతను ఫిలిం డైరెక్టర్. మీకు మొత్తం భారతదేశ సినీ చరిత్రకి కథలన్నీ అందించేది తమిళనాడు. కథ ద్వారా ఒక మానసిక ప్రపంచాన్ని తయారు చేస్తుంటారు వాళ్ళు. విజయ్ అనేటువంటి ఒక క్యారెక్టర్ని అనేక పాత్రలలోకి పంపించాడు వాళ్ళ నాన్న, కథలు రాసి. వెట్రిమారన్ అని ఒక ఫిలిం డైరెక్టర్ ఉన్నాడు, ఒక ఇండియాలో ఉన్న టాప్ డైరెక్టర్ అతను. వెట్రిమారన్ ఈ డైరెక్టర్తో ఒక దళితుడి వేషం వేయించారు.
అంటే క్యారెక్టర్ విజయ్ Character. దళిత్ క్యారెక్టర్. దళిత్ క్యారెక్టర్ విజయ్. అట్లనే ఒక కరప్షన్ మీద ఎదురు తిరిగేటువంటి ఒక క్యారెక్టర్, సామాన్య మానవుడిలాగా, సమాజంలో మహిళల పక్షాన ఉండే ఒక క్యారెక్టర్. ఇట్లా సమాజంలో ఒక 20-30 క్యారెక్టర్లు సామాజిక సమస్యల పట్ల తిరుగుబాటు చేసే విప్లవకారుడు కాదు, తిరుగుబాటు చేసే విప్లవకారుడి పాత్ర మాత్రమే, విప్లవకారుడు కాదు. విప్లవకారుడు కాదు విజయ్, విప్లవకారుడులాగా పాత్ర, సినిమా పాత్ర. సో పాత్రనే ముఖ్యమంత్రిని చేసిందా? ఎస్, పాత్రలే. ఈ పాత్రలని చంద్రశేఖర్ అనే ఫిలిం డైరెక్టర్ కట్టుకుంటూ వచ్చాడు. దాదాపు 75 ఏళ్ల నుంచి తమిళనాడు కథలు అందిస్తుంది భారతీయ సినీ పరిశ్రమకి. ఇప్పటి నుంచి కాదు అది కథలు అందించేది, ఎంతో సీనియర్ డైరెక్టర్స్. అది వాళ్ళ డైరెక్టర్లు ఇచ్చే కథలతోటే భారతీయ సినిమా పరిశ్రమ నడుస్తుంది. బాలీవుడ్ బాంబేకి కథలు అందించేది తమిళనాడు. ఎస్ఏ చంద్రశేఖరు కరుణానిధి దగ్గర, ఎంజి రామచంద్రన్ దగ్గర, అక్కడి నుంచి వాళ్ళ దగ్గర పనిచేసుకుంటూ వచ్చాడు. వాళ్ళ దగ్గర అవమానాలు పొందిండు, వాళ్ళ దగ్గర అనేక రకాల అవమానాలు. కానీ తమిళనాడులో ద్రవిడ రాజకీయాన్ని కాదనలేక, ద్రవిడ రాజకీయాన్ని సమర్థిస్తూనే అణగారిన వర్గాల రాజ్య ప్రతినిధిగా ఉన్న స్టాలిన్ గవర్నమెంట్ ఉన్నది. కానీ అణగారిన వర్గాల రాజ్యమేమో స్టాలిన్ది, విజయ్ది మాత్రం అగ్రవర్ణాల రాజ్యమే. ఓకే. కానీ అగ్రవర్ణాల రాజ్యమే అయినప్పటికీ ఎక్కడ అగ్రవర్ణంగా ఆయన ఎక్స్పోజ్ కాలేదు, పాత్రల వల్ల, కేవలం పాత్రల వల్ల. అది దళిత పాత్ర, ఇంకో పాత్ర, అట్లా ఒక 20 to 30 క్యారెక్టర్స్ వేయించాడు వాళ్ళ చంద్రశేఖర్ వాళ్ళ ఫాదర్. వివిధ దర్శకుల్ని ఇతనే పిలిపించి, వివిధ సినిమా దర్శకుల్ని, కథకుల్ని అందరినీ పిలిపించి దానికి కావాల్సిన కథలన్నీ తయారు చేసిండు చంద్రశేఖర్. చంద్రశేఖర్ తల్లి బ్రాహ్మణ్, వాళ్ళ అమ్మ రుణం తీసుకోవడానికి 12 మంది బ్రాహ్మణులకు టికెట్లు ఇచ్చాడు. ఓకే, 12 మంది బ్రాహ్మణులకు టికెట్ ఇచ్చాడు. 21 మంది అగ్రవర్ణ వెలలార్ కమ్యూనిటీకి టికెట్ ఇచ్చాడు. మీకు ఆటో డ్రైవర్ని చూపించిండు, ఆటో డ్రైవర్ని డైరెక్ట్, అది ఒక ఎమ్మెల్యే. ఇంకెవరో సామాన్యులకి ఇవ్వచ్చు, దాన్నే ఉంది. ఒక రాజకీయ యుద్ధం చేసేటప్పుడు అక్కడ స్థానికంగా బలంగా చేయడానికి ఇచ్చి ఉండొచ్చు. కానీ విజయ్ వేసినటువంటి పాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ పాత్రలు ఎందుకు తయారు చేశాడు వాళ్ళ నాన్న చంద్రశేఖర్ అంటే, ఆయన అనేక చోట్ల అవమానాలు పోయాడు. కరుణానిధి ప్రభుత్వంలో, ఎంజీఆర్ ప్రభుత్వంలో చంద్రశేఖర్ తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, కొడుకుని ఎప్పటికైనా ముఖ్యమంత్రిని చేయాలి, ఆ ముఖ్యమంత్రిని చేయడానికి విజయ్ తోటి అనేక పాత్రలు వేయించాలి, ఆ పాత్రలతోటి ఆయా సామాజిక వర్గాల ప్రజలందరినీ ఈ పాత్రతోటి హీరోగా తయారు చేయాలి. పాత్రతోటే, నిజంగా కాదు. ఇప్పుడు విజయ్ని చూస్తే ఆ పాత్రే గుర్తు రావాలి. అట్లా ఎవరి పాత్ర వాళ్ళలోకి, మహిళలకు అండగా ఉండే సినిమా, ఓటేసే ముందు అదే పాత్రలోకి వెళ్ళిపోతుంది. సేమ్ ఎన్టీఆర్ పాత్రలాగా, ఎన్టీ రామారావు కూడా అంతే విధంగా. అట్లా ఒక 25 పాత్రలు వేయించిండు చంద్రశేఖర్. కాబట్టి 25 పాత్రలోకి పంపించిన తర్వాత ఏ కథ అతన్ని ఇష్టపడ్డారు. ఇష్టపడ్డాక ఇతనే మా విముక్తి ప్రదాత అనుకున్నారు ఆ ప్రజలు. పోనీ నిజంగా ప్రభుత్వం మీద యుద్ధం చేసిన సంఘటనలు ఎక్కడ ఉన్నాయంటే 0. సినిమాలోనే ఇతని యుద్ధం. సినిమాలో చేసిన యుద్ధానికి ఆ పాత్రలోకి ప్రజలు వెళ్ళిపోయారు.